జై శ్రీరామ్. ఐహయ వంశంలో మహావీరుడు, ధర్మపరుడు, కృతవీరుడు అనే ఒక గొప్ప రాజు పరిపాలన సాగించేవాడు. మహిష్మతీపురము అతని రాజధాని. ప్రజలకు లోటుపాట్లు లేకుండా రాజ్యంలో సుభిక్షంగా ఉండేటట్లుగా పరిపాలించేవారు. కానీ దైవం నిర్ణయం వల్ల దాతకాలం వరకు హృదయాలు తీవ్రంగా కలిసిపెట్టేవి. మహారాణి ఎన్నో నోములు వచ్చింది, వ్రతాలు చేసింది, బ్రాహ్మణులకు దాన ధర్మాలు చేసింది. చివరకు దైవానుగ్రహం వల్ల ఆమె గర్భవతైంది. కొంతకాలం చేతులు వైకల్యంతో ఉన్నాయి. ఆ దృశ్యం చూసి కృతవీర్యుడు మహారాణి గుండెలు ద్రవించాయి. ఆనందం ఆందోళనగా మారింది. అని నామకరణం చేశారు. కృతవీరుడు కుమారుడు కావడంతో అతను కార్తివీర్యార్జునుగా ప్రసిద్ధి చెందాడు. గురుకులంలో సకల శాస్త్రాలు, రాజనీతి, ధర్మశాస్త్రాలు అన్నీ నేర్చుకున్నాడు. విద్యాభ్యాసం పూర్తయిన అతనికి యుక్త వయసు వచ్చింది. కుమారుడికి పట్టాభిషేకం చేయకుండానే కృతవీర్యుడు కన్నుమూశాడు. ఎవరు ఎన్ని విధాలుగా చెప్పినా పట్టాభిషేకాన్ని స్వీకరించకుండా కార్తివీర్యార్జునుడు ఒప్పుకోలేదు. నేను తపస్సు చేసి సామర్థ్యాన్ని సంపాదించుకుని వస్తాను, అంతవరకు మీరు పరిపాలించాలని చెప్పారు. కార్తివీర్యార్జుని ధర్మనిష్టను గర్గమును చూసి చాలా ప్రశంసించారు. కార్తివీర్యార్జును సహ్యాద్రి పర్వతాలను దత్తాత్రేయుడు ఆశ్రమం ఏర్పాటు చేసుకున్నారు కాబట్టి అక్కడికి వెళ్ళి నిజమైన భక్తితో స్వామిని అనుగ్రహించాలని కోరుకుంటూ వేడుకున్నారు. ఆశ్రమంలో నుండి స్వామికి సేవ చేసుకుంటూ ఉండేవారు. దత్తాత్రేయ స్వామి ఎన్ని విధాలుగా పరీక్షించిన స్వామిని శరణ కోరుకుంటూ స్వామికి సేవలు చేసుకుంటూ ఉండేవారు. ఆ అచంచల భక్తికి దత్తాత్రేయుడు ప్రసన్నమయ్యారు. అపార శక్తి గల సహస్ర బాహువులను అనుగ్రహించారు. భక్తి ఉంటే, ధర్మం ఉంటే, బాధ్యతాభావం ఉంటే ఏ లోపము మన గమ్యాన్ని అడ్డుకోదు. అలా అవిటి చేతులు ఉన్న రాజకుమారుడు మహాశక్తివంతుడే కార్తివీర్యార్జునిగా మారారు. ఈ విధంగా కార్తివీర్యార్జుని దత్తోపాసనతో సహస్ర బాహువులయ్యారు.